వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం బైనామియల్ థియరం ఈ చాప్టర్కి సంబంధించి 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. మీరు చూసుకున్నట్లయితే ఈ చాప్టర్ నుంచి మనకి 16 మార్క్స్ వస్తాయన్న. సో మీరు ఈ 16 మార్క్స్ ఏ విధంగా వస్తాయంటే 2 7s వస్తాయి. అంటే 7 + 7 14 మార్క్స్ ప్లస్ ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. టోటల్గా 16 మార్క్స్ వస్తాయి. సో ఇప్పుడు మీకు 7 + 7 మార్క్స్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం కదా. సో ఇందులో నుంచి మీకు 14 మార్క్స్ వస్తాయి యాజ్ పర్ 7 మార్క్స్. ఓకే, సో 7 మార్క్స్ క్వశ్చన్స్ ఈ చాప్టర్ ఏ విధంగా ఉంటాయి, నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఏవి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవి ఉన్నాయి అర్థమైంది కదా. సో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ సార్లు ఎగ్జామినేషన్స్ వస్తున్నాయి. సో ఈ 2 7 మార్క్స్ క్వశ్చన్స్ మనకు కవర్ అవ్వాలంటే ఎలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి. సో ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం అర్థమైందా. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ఇందులో మనం క్వశ్చన్స్ చూసుకునే కన్నా ముందు ఫస్ట్ ఫార్ములాస్ ఇంపార్టెంట్. అది ఏ చాప్టర్ అయినా సరే. ఓకే, మ్యాథ్స్లో వచ్చేసరికి మనకి ఫార్ములాస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇందులో ఈ ఈ 3 ఫార్ములాస్ మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోండి. ఇందులో మళ్ళీ ఇంపార్టెంట్ ఫార్ములా ఉంది, ఇదిగోండి థర్డ్ ఫార్ములా. ఇది మీకు ఎక్కువ యూజ్ అవుతుంది చూసుకున్నాను. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. ఫార్ములాస్ ఒకసారి ఇంతవరకు మీరు ఫార్ములాస్ చూడకపోయినా, ఫార్ములాస్ మీకు రాకపోతే ఒకసారి తెలుసుకోండి. చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ రాకపోతే మీరు 7 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయలేరు. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకున్నాను. ఈ చాప్టర్ నుంచి 14 మార్క్స్, 7 + 7 14 మార్క్స్. సో ఆ 14 మార్క్స్ కవర్ అవ్వాలంటే మనం ఎలాంటి క్వశ్చన్స్ చేయాలి ఒకసారి చూడండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫైండ్ ద సమ్ ఆఫ్ ఇన్ఫినిట్ సిరీస్ ఇచ్చాడు. ఒక సమ్ ఆఫ్ ఒక ఇన్ఫినిట్ సిరీస్ ఇచ్చాడు, దీని ఒక సమ్ మనకు కొనుక్కోమన్నాడు. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే మనకి ఏదైనా మీకు చెప్పా ఫస్ట్, ఒకవేళ ఈక్వేషన్ ఇస్తే గివెన్ దట్ అని పెట్టి ఈక్వేషన్, పాయింట్స్ ఇస్తే గివెన్ పాయింట్స్. ఓకే, సో ఏది ఇచ్చినా సరే క్వశ్చన్లో మనకి ఏదైతే పాయింట్ ఉంటుందో దాన్ని మనం తీసుకోవాలి ఫస్ట్. సో నాకేమో ఫస్ట్ సమ్ ఫస్ట్ ఒక ఇన్ఫినిట్ సిరీస్ ఇచ్చాడు, దీన్ని ఒక సమ్ కొనుక్కోమన్నాడు. సో దీన్ని ఎస్ అనుకున్నాను నేను, సమ్ ఎస్. ఓకే, సో నేను ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ ఇచ్చిన సిరీస్ ఏదైతుందో సిరీస్ రాసుకున్నా. ఏంటి 1 + 1/3 ప్లస్ 1 × 3/3 × 6 ప్లస్ 1 3 × 5/3 6 9. ఓకే, సో ప్లస్ అండ్ సో. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇందులో మీరు ఏదైతే మీకు క్వశ్చన్ ఇస్తారో అది మాత్రం రాయాలి. ఇక్కడ సొంతగా తెలివితేటలు ఉపయోగించొద్దు. మీకు సొంతగా కూడా ఏం రాయాల్సిన అవసరం లేదు. క్వశ్చన్లు ఏది ఇస్తాడో అది రాయండి సరిపోద్ది. సో నెక్స్ట్ వన్ ఏం చేస్తామంటే ఇది చూడండి, 1 + 1/, ఈ 3ని 3 × 1 అని రాసుకున్నాను. అంతే, సింపుల్. 3D 3 × 1 అని రాసుకున్నాను. ఇప్పుడు దీన్నే రాసుకున్నాను చూడండి. ఇది మార్చొద్దు, డినోమినేటర్ వాల్యూస్ మార్చొద్దు, ఓన్లీ డినోమినేటర్ వాల్యూస్ ఇచ్చాను. 3ని 3 × 1 అని రాసుకున్నా, 6ని 3 × 2 అని రాసుకున్నా. అర్థమైందా? ప్లస్ 1/, ఇది యాస్టీజ్ మళ్ళీ రాసుకుంటారు డినోమినేటర్స్ వాల్యూ. 3ని మళ్ళీ రాసుకుంటారు 3 × 1 అని, 6ని 3 × 2 అని, 9ని 3 × 3 అని రాసుకున్నాను. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, ఒకవేళ 1 × 2 × 3 ఫామ్లో ఉంటే క్యూబ్, అంటే 3 ఉంటే క్యూబ్, 2 ఉంటే స్క్వేర్, ఆ విధంగా రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ స్టెప్లో చెప్తాను. ఇప్పుడు చూడండి, 1 + చెప్పాను మీకు ఆల్రెడీ. ఏం చెప్పాను, ఇది 1 × 2 × 3 ఫామ్లో రాసుకోవాలి. అంటే 2 ఉంటే స్క్వేర్ అని, 3 × క్యూబ్ అని, 4 × పవర్ 4 వస్తుంది. అర్థమైందా? సో ఇదేంటి 1 1 × 2 1 × 2 × 3, ఇంకా రాయాలంటే 1 × 2 × 4 అలా రాసుకోవాలి. అర్థమైంది? అలా వచ్చేలా రాయాలి. ఇవి చూడండి 1, దీన్ని ఏం రాసుకున్నాను 1/1, ఇదేంటి 1/3, ఈ రెండింటిని చేయండి, ఇదే వస్తుంది మళ్ళీ. ఓకే, 1/1 అండ్ 1/3 మీకు ఫార్ములా చెప్పేటప్పుడు మీకు కరెక్ట్గా అది అప్పుడు అర్థమవుతుంది. ఓకే, ప్లస్ 1/3 వచ్చింది. మరి మీరు తర్వాత మీరు అన్నీ మార్చకూడదు, అన్నీ 1/3 రావాలి. ఇక్కడేంటి కింద 1, నెక్స్ట్ టైం రావాలి 1 × 2, నెక్స్ట్ టైం రావాలి 1 × 2 × 3, ఇలా రాసి ఇందులో మిగిలిన టైం ఏవైతే ఉన్నాయో అవి న్యూమినేటర్లో రాయాలి. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఎవరికి అర్థమైంది కదా. ప్లస్ ఇంకేమన్నా 1 అంటే ఇక్కడ ఏంటి 1 × 2. ఓకే, 1 × 2 రాసేయండి. అర్థమైంది? ఇక్కడ ఏమన్నా 1/3 అంటే 1/3 స్క్వేర్. చూడండి 3 × 3. ఓకే, ఈ 2 3లు స్క్వేర్. ఇంకేమైనా పైన 1 రాసుకోవాలి. 1 ప్లేస్లో ఇంకేమైనా రాసింటే వాల్యూ చేంజ్ అయిపోద్ది. 1 రాసుకోవాలి, 1/3 హోల్ స్క్వేర్. మీకు ఇంకేమైనా ఇక్కడ ఏం మిగిలే 1 × 3 మిగిలింది, అదే రాసుకున్నాం. కింద నుండి 1 × 3 ఇది, ఈ 3 ఇవి కిందలో ఉంది. ఓకే, ప్లస్ ఇక్కడేంటి 1, ఇక్కడేంటి 1 × 2, ఇక్కడే రావాలి 1 × 2 × 3 రావాలి. సో 1 × 2 × 3. ఓకే, 1/3 ఇక్కడేంటి 3 ఉన్నాయి కాబట్టి క్యూబ్. ఓకే, ఇప్పుడు చూడండి 1 2 3. ఓకే, సో ఏంటి 1 × 2 × 3 ఇది, ఇంకేమన్నా 3 3s ఉన్నాయి 1 2 3 అవి ఇందులో ఉన్నాయి. ఓకే, మిగిలిన టైమ్స్ ఏంటి 1 × 3 × 5 అవి ఇదిగోండి = సో 1. అర్థమైంది కదా. చాలా ఈజీ. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది మీకు రాగానే ఫస్ట్ స్టార్టింగ్లో మీకు ఏం చెప్పండి, ఫార్ములా చూపించా.
అర్థమైందా? సో మీకు ఏదైతే ఇప్పుడు క్వశ్చన్ చేసామో అది ఈ ఫామ్లో ఉంది, కరెక్ట్గా చూడండి. 1 ప్లస్ పీ బై 1 అండ్ ఎక్స్ బై క్యూ ప్లస్ పీ ఆఫ్ పీ ప్లస్ క్యూ బై 1 ఇంటూ 2 అండ్ ఎక్స్ స్క్వేర్ బై క్యూ ప్లస్ సో ఆన్. ఇది ఫార్ములా. ఈ అర్థమైంది కదా, మనం ఈ స్టెప్ అనేది ఈ ఫామ్లో ఉంది, ఇది కూడా అదే ఫార్ములా. ఈ స్టెప్ అనేది ఈ ఫామ్లో ఉందని రాస్తాం. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఈ స్టెప్ అనేది ఈ ఫార్ములా ఉంది, ఈ ఫామ్లో ఉంది అని. సో ఇట్లా దీని నుంచి ఇక్కడ ఏమున్నాయి, పీ ఉన్నాయి, ఎక్స్ ఒకటి ఉంది, క్యూ ఉంది. వీటి యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయండి. పీ మనం చూడగానే పీ ఎంత చెప్పవచ్చు, పీ ప్లస్ మనకి ఎంత ఉంది 1. సో 1 పీ ప్లస్ పీ ఆఫ్ పీ ప్లస్ క్యూ చూడండి, ఇది 1 అండ్ పీ బై 1 ఎక్స్ బై క్యూ ప్లస్ పీ ఆఫ్ పీ ప్లస్ క్యూ అంటే ఎంత ఉంది 3. పీ ప్లస్ క్యూ ఈక్వల్ ఎంత ఉంది 3. ఇప్పుడు క్యూ పీ వాల్యూ మనకు తెలిసి ఎంత 1 అంటే క్యూ తెలియదు. సో ఇప్పుడు చూడండి పీ ఎంత 1. సో 1 ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 3. క్యూ ఈక్వల్ 1 అంటే వెళ్ళిపోతే 3 మైనస్ 1 2. క్యూ ఎంత వచ్చింది 2 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఎక్స్ ఒకటి తెలియాలి. సో ఎక్స్ బై క్యూ తెలియాలి. ఎక్స్ బై క్యూ అంటే ఎక్స్ బై క్యూ ప్లేస్లో ఎంత ఉంది 1/3. ఎక్స్ బై క్యూ ఈజ్ ఈక్వల్ టు 1/3. ఎక్స్ బై క్యూ ఫైండ్ అవుట్ చేసాం 2. సో ఎక్స్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 1/3. ఇది మనకి ఇప్పుడు ఎక్స్ కావాలి. సో 2 తీసుకెళ్ళిపోండి. ఇప్పుడు ఏమవుతుంది 2/3. ఇప్పుడు నాకు ఎక్స్ తెలుసు, క్యూ తెలుసు, పీ తెలుసు. సో నెక్స్ట్ మనం ఏ ఫార్మ్ అప్లై చేసి చూడండి. ఇక్కడ వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు చేయాలంటే మీకు మనకి ఏమన్నా సమ్ ఆఫ్ ఎస్ అడిగాడు అంటే సమ్ ఆఫ్ ఇన్ఫినిట్ సిరీస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మన ఫార్ములా ఏంటంటే 1 ప్లస్ ఎక్స్ పవర్ ఆఫ్ మైనస్ పీ బై క్యూ. ఇది ఎప్పుడు మనకి వాల్యూస్లో ప్లస్లు మైనస్ ఉన్నప్పుడు మైనస్లు ఉన్నప్పుడు. ఇదేంటి అన్ని ప్లస్లో ఉన్నాయి. సో అన్ని ప్లస్లో ఉంటే మనకి ఏమొస్తుంది మైనస్ వస్తుంది. అంటే ఏంటి ఇక్కడ రాస్తుంది చూడండి 1 మైనస్ ఎక్స్ మైనస్ పీ బై క్యూ ఫార్ములా. ఈ ఫామ్లో రాయాలి. అర్థమైందా? ఏ ఫామ్లో రాయాలి 1 మైనస్ ఎక్స్ పవర్ మైనస్ పీ బై క్యూ ఈ ఫామ్లో రాయాలి. అర్థమైందా? ఓకే, ఇప్పుడు చూడండి 1 మైనస్ ఎక్స్ అంటే ఎంత చూడండి 2/3. సో ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ యూ కెన్ రైట్ దిస్ వాల్యూ 2/3 అండ్ పవర్ లెంత్ మైనస్ పీ బై క్యూ. పీ అంటే మనకి ఎంత తీసుకున్నాం చూడండి 1. క్యూ ఎంత తీసుకున్నాం క్యూ ఎంత వచ్చింది 2 అంటే 1/2 అంటే మైనస్ 1/2. మైనస్ 1/2. అర్థమైందా? ఓకే, ఇప్పుడు చూడండి ఎస్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎల్సిఎం చేయండి 3/3 మైనస్ 2. చెప్పాల్సిన అవసరం లేదు 1/3. 1/3 పవర్లో మైనస్ ఉంది. ఓకే, ఇది చెప్పేసి చూడండి 1/3 పవర్ మైనస్ 1/2 కామన్. ఎస్ ఈజ్ ఈక్వల్ పవర్లో మైనస్ ఉంటే మనం ఏం చేయాలి డినామినేటర్ పవర్లో మైనస్ ఉంటే రెసిప్రోకల్ అవుతుంది కదా. సో 3/1 ఈజ్ నథింగ్ బట్ 3 అండ్ అప్పుడు ఏమవుతుంది 1/3. సో 1/2 అంటే ఏంటన్నా మనకి యాక్చువల్గా 1/2 అంటే ఏంటి √2. కాబట్టి ఏమవుతుంది √3. నాకు సమ్ ఆఫ్ ఇన్ఫినిట్ సిరీస్ అని ఇన్ఫినిట్ సిరీస్ ఇచ్చాడు, దాని యొక్క సమ్ ఎంత అండి √3. అర్థమైందా? ఈ సమ్ము చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఎగ్జామినేషన్స్లో వచ్చింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. ఇది చాలాసార్లు ఎగ్జామినేషన్లో వచ్చింది. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్ నెగ్లెక్ట్ అవుతుంది. చాలా సింపుల్ క్వశ్చన్, దీనికి 7 మార్క్స్ చాలా ఎక్కువ. యాక్చువల్గా 4 మార్క్స్ మీరు చెప్పాలనుకుంటే, బట్ దీనికి ఎన్ని మార్క్స్ ఇస్తున్నాడు 7 మార్క్స్. గుర్తుపెట్టుకోండి, ఈజీ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో ఇలాంటి మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ నేర్చుకుందాం. సో ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చిన క్వశ్చన్. అర్థమైందా? సో చూడండి మనకి ఏమి ఇచ్చాడు అక్కడ కూడా సేమ్ ఇదే విధంగా మీకు ఇచ్చాడు. మరి అదేం ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఇంతకుముందు క్వశ్చన్లో సిరీస్ ఇచ్చి సమ్ కావాలన్నాడు. సరే ఇక్కడ ఎక్స్ ఇచ్చాడు, ఇది డిఫైనెట్. అర్థమైందా? సో ఇదేంటి అన్డిఫైనెడ్ అండ్ 3x² + 6x. ఓకే, మనకు ఎక్స్ అని ఒక వాల్యూ ఇచ్చాడు, మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి 3x² + 6x. అంటే ఆన్సర్ ఎలా ఉంది స్క్వేర్స్లో ఉంది. ఓకే, సో మనం రాష్ట్రంలో స్క్వేర్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, చూద్దాం దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేయాలంటే, ఇప్పుడు చూడండి ఏ క్వశ్చన్ అంటే మీకు ఫస్ట్ ఏం చేయమని చెప్పాను, ఇచ్చింది ఈక్వేషన్ అయితే ఈక్వేషన్, పాయింట్స్ అయితే పాయింట్స్, ఏదైతే అది ఫస్ట్ ఇచ్చింది రాసుకోమని చెప్పా. సో గివెన్ ఎక్స్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 1/5 + 1 × 3/5 × 10 + 1 × 3 × 5/5 × 10 = 15. అక్కడ తప్పలేదు కదా. ఓకే, ఏదైతే క్వశ్చన్ ఇస్తారో దాన్ని జాగ్రత్తగా ఉన్నట్టు రాసుకోండి. అర్థమైందా? ఓకే, ఇప్పుడు చూడండి దీన్ని ఏం రాసుకున్నాను 5ని 5 × 1 అని రాసుకున్నా. సేమ్ ఇందాక ఏదైతే మనం ఏ విధంగా అయితే చేసాము ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా చేయాలి, అంతే, ఏమీ మారదు. ఓకే, మనం ఏంటి లాస్ట్లో ఫైండ్ అవుట్ చేయడం ఒకటే మారుతుంది, మీదంతా సేమ్ టు సేమ్. ఇప్పుడు చూడండి ప్లస్ 1 × 3. దీన్ని ఏం రాసుకున్నాను, ఇది డినోమినేటర్స్ చేంజ్ అవ్వదు, డినోమినేటర్స్ మాత్రమే చేంజ్ చేయాలి. 5 అంటే అంత 5 × 1
10 అంటే 5 ఇంటూ 2 అర్థమైందని చెప్పేది. నెక్స్ట్ ఇది చూడండి 5 ఇంటూ 1 10 5 ఇంటూ 2 15 5 ఇంటూ 3 అర్థమైందా. ఈ విధంగా రాసుకున్నాను. నెక్స్ట్ మీకు చెప్పాను ఆల్రెడీ ఇదేంటి మన కింద ఏమి రావాలి 1 ఇంటూ 2 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంకా చేయాలంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంకా చేయాలంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 అది మీకు టైం ఉండి మీకు ఓపిక ఉన్నట్టు అంతం చేసుకోవచ్చు. అర్థం ఎందుకంటే ఇక్కడ పలానా ఇంతవరకు అని ఇవ్వలేదు. ఓకే ఇప్పుడు చూడండి 1 ప్లస్ ఇది 1/5 ఏంటి ఈ రెండు సాల్వ్ చేయండి మళ్ళీ ఇదే వస్తుంది. ఓకే సో 1/5 వచ్చింది ఎందుకు ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి ఒకటే వస్తుంది. అర్థమైంది. సో ఇక్కడ ఏంటి 1/5 ఉంది సో కాబట్టి ఏంటి ఇక్కడ 1/5 స్క్వేర్ వస్తుంది 1/5 క్యూబ్ వస్తుంది అంటే ఇక్కడ 1 ఇంటూ 2 అంటే 2 ఉంటే స్క్వేర్ వస్తుంది 3 ఉంటే క్యూబ్ వస్తుంది 4 ఉంటే పవర్ 4 వస్తుంది 5 ఉంటే పవర్ 5 వస్తుంది అలా చేయాలి. అర్థమైందా. సో ఇప్పుడు నేను నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా రాసుకోవాలి 1 ఇంటూ 2 1 ఇంటూ 2 ఇంటూ 3 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 అలా రాసుకోవాలి. ఓకే ఇప్పుడు చూడండి ఇదేమవుతుంది 1/5 సరే ఇక్కడ అర్థమైందా. ఇప్పుడు చూడండి న్యూమినేటర్ ఇప్పుడు చేంజ్ అవ్వదు 1 ఇంటూ 3 ఓకే ఎందుకంటే ఇక్కడ ఏంటి 2 5s ఉన్నాయి ఇది ఇందులో ఉన్నాయి ఈ 2 5s కూడా ఇందులో ఉన్నాయి 1/2 హోల్ స్క్వేర్ అంటే 2 5s ఇందులో ఉన్నాయి మిగిలిన టర్మ్ ఏంటి 1 ఇంటూ 3 మిగిలింది 1 ఇంటూ 2 మిగిలింది ఆ 1 ఇంటూ 2 ఇది ప్లస్ 135 ఇది చేంజ్ అవ్వదు. ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ ఏంటి 1 2 3 5s ఉన్నాయి ఆ 3 5s ఇందులో ఉన్నాయి. ఓకే మిగిలిన టైమ్స్ ఏంటి 1 2 3 ఇదిగోండి 1 2 3 సరిపోయిందా ప్లస్ సో 1 ఇప్పుడు నాకు ఇది ఎలా ఉంది చూడండి మీకు ఆ ఫామ్లో లేదేంటి ఇదేంటి 1 స్క్వేర్ క్యూబ్ 4 ఇలా ఉన్నాయి బట్ ఏంటి స్టార్టింగ్లో మనకి 1 ప్లస్ 1 ఇంటూ 2 1 ఇంటూ 2 ఇంటూ 3 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 అలా రావాలి 1 ప్లస్ అంటే స్టార్టింగ్లో 1 ఉండాలి బట్ ఏంటి ఇక్కడ 1 లేదు. అలా లేకపోతే అప్పుడు ఏదైతే మనకు ఆ ఫామ్లో మనకి ఏదైతే టర్మ్ లేదో అది మనం యాడ్ చేసుకోవాలి. సో ఫర్ సపోజ్ ఇంతకుముందు మీరు చూడండి ఇంతకుముందు మనం క్వశ్చన్ చేసాం ఈ మోడల్లో. ఓకే సో ఇది ఎలా ఉంది మీకు చూడండి ఒకసారి 1 ప్లస్ 1 ఇంటూ 2 1 ఇంటూ 2 ఇంటూ 3 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇలా ఉంది కాబట్టి నేను దేంతో యాడ్ చేయలేదు అర్థమైందా. సో ఎందుకు 1తో కలిపి ఉంది అంతా కూడా. సో ఈ ఫామ్లో ఇది మొత్తం సరిపోయింది అలా ఉండాలి. అర్థమైందా. మనం ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఇందులో మనం చూసినట్లు ఏంటి 1 ప్లస్ లేదు. సో నేను ఏం చేయాలి ఆ ఫామ్లోకి రావాలంటే దాన్ని యాడ్ చేసుకోవాలి. సో యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్ రెండు వైపులో కూడా 1ని యాడ్ చేయాలి. అర్థమైందా. ఇక్కడ ఏంటి ఎక్స్ ఇక్కడ యాడ్ చేస్తే ఎంత అవుద్ది 1 ప్లస్ ఎక్స్ అవుద్ది 1 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1/1 1/5 ప్లస్ 1 ఇంటూ 3/1 ఇంటూ 2 అండ్ 1/5 స్క్వేర్ ప్లస్ ఇది సమ్ యాస్టీస్గా రాసుకుంటాం. ఓకే 1 యాడ్ చేస్తాం రెండు వైపులు కూడా అంతే. నెక్స్ట్ అప్పుడు యాడ్ చేసాం కాబట్టి ఇది ఏ ఫామ్లో ఉంది సేమ్ మళ్ళీ ఇంత ఫార్ములా మీకు ఇంపార్టెంట్ ఫార్ములా అని చెప్పాను అందుకే అది మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. అర్థమైందా. సో ఆ ఫార్ములా రాకపోతే మీరు సమ్ సాల్వ్ చేయలేరు. ఇప్పుడు ఆ ఫార్ములా ఉంది ఏంటి 1 ప్లస్ p/1 ఓకే x/q ప్లస్ p ఆఫ్ p ప్లస్ q బై 1 ఇంటూ 2 అండ్ x స్క్వేర్ బై q ప్లస్ 1 ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో ఇది ఉందా ఉంది. సో అయితే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఏంటి pqx ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే సో మీరు ఇవన్నో కనుక్కోవాలంటే ఎస్ ఫార్ములా యూజ్ చేయాలి. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఇదేంటి అన్ని ప్లస్లు ఉన్నాయి సో 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ p/q ఆ ఫార్ములా యూజ్ చేస్తాం. అర్థమైందా అంతే సింపుల్. ఇప్పుడు చూడండి దీంట్లో మనం p అంటే ఎంత 1 అర్థమైందా. సో x/q అంటే ఇది ప్లస్ p ఆఫ్ p ప్లస్ q అంటే ఎంత ఉంది 3. ఇప్పుడు చూడండి 1 సరిపోయిందా p ఆఫ్ p ప్లస్ q అంటే p ప్లస్ q అంటే ఎంత 3 ఉంది p అంటే ఎంత 1 సో 1 ప్లస్ q 3 అప్పుడేంటి నాకు q కావాలి అంటే 3 మైనస్ 1 2 అర్థమైందా. నాకు p వచ్చింది q వచ్చింది నెక్స్ట్ ఇంకేం కావాలి x/q కావాలి x ఇంకేముంది x/q ఉంది. సో x/q ప్లస్ ఎంత ఉంది 1/5 సో 1/5 x/q అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం 2 అని. సో x/2 ఈజ్ ఈక్వల్ టు 1/5 మనం x కావాలి ఇది వెళ్ళిపోద్ది అప్పుడు ఏమవుతుంది 2/5 అర్థమైందా. సో నెక్స్ట్ మీకు ఏమని చెప్పాను ఫామ్ ఇదేం ఫార్ము x మైనస్ 1 హోల్ పవర్ మైనస్ p/q ఆ ఫామ్లో ఉండాలని చెప్పానా. సో ఈ చూడండి 1 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ చెప్పాను x అంటే ఎంత 1/5 సారీ 1 మైనస్ ఎక్స్ మైనస్ 1 కాదు 1 మైనస్ ఎక్స్ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ p/q. ఇప్పుడు చూడండి 1 మైనస్ ఎక్స్ అంటే ఎంత 2/5 మైనస్ p/q ఎంత p ఎంత చూడండి ఒకసారి ఇక్కడే వచ్చింది కదా మనకు వాల్యూస్ p అంటే 1 q అంటే ఎంత 2 అంటే -1/2 సరిపోయిందా. ఫార్ములా మైనస్ ఉంది
ఓకే. సో -1/2. ఇప్పుడు చూడండి 1 + x ఈజ్ ఈక్వల్ టు ఇది ఎల్సిఎం చేయండి. ఎంత ఉంది? 5 - 2 3 3/5 అర్థమవుతుందా? అండ్ -1/2. ఓకే. సో ఇప్పుడు చూడండి 1 + x సేమ్ రాసాం. నెక్స్ట్ 3/5 మీకు ఎలా చేంజ్ అయింది? పవర్లో ఎంత ఉంది? మైనస్ ఉంది. మైనస్ ఉంటే అప్పుడు మీకు ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. ఏం చేంజ్ అవుతుంది? ఇది ఏదైతే న్యూమరేటర్ వాల్యూ ఉందో డినామినేటర్కి వెళ్తుంది. డినామినేటర్ వాల్యూ ఏదైతే ఉందో న్యూమరేటర్కి వస్తుంది. అంటే రెసిప్రోకల్ అవుతుంది. అర్థమైందా? సో 5/3 అప్పుడు ఏమవుతుంది? 1/2. 1/2 అంటే ఇది దేని కింద మారుతుంది? రూట్ కింద మారుతుంది కదా. ఇది ఎలా మారుతుంది? రూట్ కింద మారుతుంది. సో ఇప్పుడు చూడండి, అంటే ఇదేంటి? 5/3 అంటే ఆ రూట్ దీనికి చెందుతుంది, దీనికి చెందుతుంది. సో నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు చూడండి నాన్న, అర్థమైందా? సో మీరు అలా చేస్తే మీకు ఏమవుతుంది? ఒక వాల్యూ వస్తుంది. బట్ నేను ఏం చేస్తాను? ఎక్కడితోనో నేను ఏం చేస్తాను? స్క్వేర్ కానీ బోర్డ్ సైడ్ చేసా. ఎందుకు? మన ఫార్ములాలో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? చూద్దాం. ఇక్కడ నేను ఏం చేశాను? స్క్వేర్ కానీ బోర్డ్ సైడ్ చేశాను. ఎందుకు? నాకు ఫార్ములాలో ఆన్సర్ నాకు స్క్వేరింగ్స్లో ఉంటుంది. 3x² + 6x నాకు చూపించమన్నాడు. ఓకే, దీన్ని చూపించమన్నాడు. 3x² + 6x చూపించమన్నాడు. అంటే ఏంటి? ఆన్సర్ స్క్వేర్స్లో రావాలి. స్క్వేర్స్లో రావాలంటే ఎక్కడితోనే మనం స్క్వేర్స్ చేయాలి. ఓకే. ఇప్పుడు చూడండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏముంది ఇక్కడ? 1 + x. సో స్క్వేర్ చేస్తే 1 + x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5/3. తర్వాత మీకు ఏం లేదు. ఎందుకు? దీన్ని ఏమని చెప్పాను? మీకు రూట్ అని చెప్పాను. స్క్వేరింగ్ చేస్తే రూట్ చూడండి, అప్పుడు ఏమవుతుంది? 1/2 హోల్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోద్ది. ఓకే, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోద్ది. సో అప్పుడు మీకు పోతుంది. కాబట్టి ఎంత మిగులుతుంది? 5/3 మిగులుతుంది. అర్థమైందని చెప్పేది? 5⁻−1/2 ఉంది. అంటే ఈ 5⁻−1/2 ఇది ఏదైతే ఉందో దీన్ని రూట్ అనుకున్నాను కదా. సో ఇదేంటిది? రూట్. ఇది యాక్చువల్గా 1/2 మనం ఎలా అవుతుంది? రూట్ కింద చేంజ్ అవుతుంది. సో అప్పుడేంటి? 5/3 హోల్ రూట్. ఇప్పుడు స్క్వేరింగ్ చేసాం అనుకో, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు 5/3 మిగులుతుంది. ఓకే, సో ఆ 5/3 ఇది a + b హోల్ రూపంలో ఉంది. సో a² అంటే x² + 2ab 2 × 1 2 2 × x 2x + b² అంటే x². సో ఓకే, x² + 2ab + b². నాకు చేస్తే a + b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది? x² + 2x + 1. అంటే దీన్ని ఆర్డర్ వైజ్గా రాసుకున్నా. యాక్చువల్గా మీకు 1 + 2x + x² రావాలి. సో నేను ఏం చేశాను? ఆర్డర్ వైజ్గా రాసుకున్నా. అప్పుడు నాకు ఏమవుతుంది? x² + 2x + 1 ఈజ్ ఈక్వల్ టు 5/3. ఓకే, నాకేం కావాలి? ఆన్సర్ ఏం కావాలి? 3x² + 6x కావాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ 3తో దీన్ని మొత్తాన్ని మల్టిప్లై చేయండి. 3 × x², 3x², 3 × 2 6x, నెక్స్ట్ 3 × 1 3 ఈజ్ ఈక్వల్ టు 5. ఇప్పుడు చూడండి, 3x² + 6x. నాకేం కావాలి? 3x² + 6x ఈజ్ ఈక్వల్ టు 2 అని చూపించమన్నాడు కదా. సో అంటే ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఉండకూడదు. కాన్స్టెంట్ టర్మ్ ఉంది. సో దీన్ని బయటికి తీసుకెళ్ళిపో. 3x² + 6x ఈజ్ ఈక్వల్ టు 5 - 3 అంటే ఎంత అవుతుంది? 2. ఇది చూపించామా లేదా? 3x² + 6x అదవుతుందని ఇదే మనకు ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 3x² + 6x ఈజ్ ఈక్వల్ టు 2. ఇవన్నీ అంతా 2. అంతే సింపుల్. ఇది చాలా ఈజీ. వీటికి అంత ఎన్ని మార్క్స్? 7 మార్క్స్. యాక్చువల్ చెప్పాలంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. ఓకే, సో మీకు ఎన్ని మార్క్స్కి ఇచ్చాడు? 7 మార్క్స్ ఇచ్చాడు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మీకు స్కోర్ చేయాల్సిన చాప్టర్. ఓకే, సో చాలా ఈజీగా ఉంటుంది, మంచి మార్క్స్ వస్తాయి మీకు. ప్రాబబిలిటీ అనగా ఏదైతే ఉందో ఈ బైనామియల్ థియరం అనగా, నెక్స్ట్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అనగా, నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ డిస్పర్షన్, ఇవన్నిట్లో కూడా మీకు క్వశ్చన్స్ కష్టం అనుకుంటారు కానీ అన్ని చాలా ఈజీ క్వశ్చన్స్, సింపుల్గా మార్క్స్ తెచ్చుకోవాల్సిన చాప్టర్స్ కూడా ఇవన్నీ. ఓకే, సో వీటికి సంబంధించిన పీడిఎఫ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ ఇవన్నీ మీకు యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. సో యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. అదేవిధంగా లేదంటే మీరు ప్లేస్టోర్లో DMT క్లాసెస్ అని సెర్చ్ చేస్తే యాప్ వస్తుంది. సో యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. యాప్లో మీకు వీటికి సంబంధించిన ఇవి మాత్రమే కాదు, మీకు ఇంటర్మీడియట్ ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్, పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు యాప్లో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. మీరు ఎటువంటి అమౌంట్ పే చేసిన అవసరం లేదు. మీకు యాప్లో ఇవన్నీ ఫ్రీగా ఉంటాయి. మీరు ఒకసారి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. ఓకే, సో యాప్లో మీకు ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన అప్డేట్స్ కూడా యాప్లో ఫ్రీగా అవైలబుల్గా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఓకే, సో అదేవిధంగా ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. అదేవిధంగా మీకు స్టార్టర్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు మమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, సో మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ నేర్చుకుందాం. ఇది కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామినేషన్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామినేషన్స్లో రిపీట్ అయ్యే క్వశ్చన్. చాలా జాగ్రత్తగా చూడండి.
దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి. సో ఇక్కడ కూడా ఇంతకుముందు మనం ఏదైతే క్వశ్చన్ చేసామో అదే విధంగా దీన్ని కూడా చేయాలి. ఇక్కడ కూడా మనకి ఆన్సర్ ఏమన్నాడు, ప్రూవ్ దట్, దీన్ని ప్రూవ్ చేయమన్నాడు. ఆన్సర్ కూడా మనకి ఎలా రావాలి, స్క్వేర్స్లో రావాలి. అంతే, ఇందాకల వల్ల సేమ్ స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేసాడమే. ఓకే, అక్కడ వరకు సేమ్ యాస్ట్రిక్ చేస్తాం, అక్కడ స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేస్తాం. సేమ్ ఇంతకుముందు మనం ఏదైతే క్వశ్చన్ సాల్వ్ చేసామో అదే విధంగా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి చూడండి. ఎక్స్ అని ఒక టర్మ్ ఇచ్చాడు, ఒక సిరీస్ ఇచ్చాడు, దీన్ని ప్రూవ్ చేయమన్నాడు. ఓకే, దీన్ని యూజ్ చేసుకొని దీన్ని మనం ప్రూవ్ చేయాలి. ఓకే రైట్, మీకు స్టార్టింగ్ నుంచే చెప్తున్నా ఏంటి, ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఫార్ములాస్ రాకపోతే మీరు సాల్వ్ చేయలేరు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇచ్చిన క్వశ్చన్లో ఏదైతే ఈక్వేషన్ ఉంటాయి ఈక్వేషన్, పాయింట్స్ ఉంటే పాయింట్స్, ఏది ఇస్తే అది, పాయింట్స్ ఇస్తే గివెన్ పాయింట్స్ అని, ఈక్వేషన్ ఇస్తే గివెన్ ఈక్వేషన్ అని, అర్థమైందా. సో అలా రాసుకోవాలని చెప్పా. ఫస్ట్ మీకు ఏదైతే నీ క్వశ్చన్లో ఎక్స్ ఇచ్చాడో, సో నాకు క్వశ్చన్లో ఈ విధంగా ఇచ్చాడు అని రాయండి. ఇది కూడా రాయడానికి బద్ధకం చేయదు. ఓకే, సో క్వశ్చన్ ఏదైతే నీకు ఇస్తాడో దాన్ని ఎక్స్ అని ఏదైతే ఎలా అయితే నీకు చెప్పి ఇచ్చాడో అలా రాయి. ఫస్ట్ ముందులో గివెన్ యాడ్ చేయి. ఓకే, గివెన్ ఎక్స్ ఈక్వల్ టు నాకు ఈ టర్మ్ ఇచ్చాడు, నేను చూపించా, అంతే, సింపుల్. దీనికి ఒక మార్క్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకున్నాను ఒకసారి చూడండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి 3ని 1 into 3 3 into 1 1 into 3 అని రాసుకుందాం. 3 into 1 అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, 3 నేను 3 into 1, నెక్స్ట్ 6 వెయిట్ 3 into 2, సారీ 6 and 3 into 2 అని 1, ఇక్కడ మళ్ళీ చూడండి ప్లస్ 3ని 1 into 3 6 3 into 2 9 3 into 3, అర్థమైందా. నెక్స్ట్ ఇక్కడ 3ని 1 into 3 అని రాసుకున్నా, 6ని 3 into 2 అని రాసుకున్నా, 9ని 3 into 3 అని రాసుకున్నా, 12ని 3 into 4 అని రాసుకున్నాం, అర్థమైందా. ఇప్పుడు మొత్తం మీరు మళ్ళీ ఈ ఇంటూలు మళ్ళీ సాల్వ్ చేస్తే ఇదే టర్మ్ వస్తుంది. ఓకే, సో సమ్ సాల్వ్ చేయడం కోసం నేను ఈ విధంగా రాసుకున్నాను. ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పా, మీకు ఏం చేయాలి, నెక్స్ట్ మనం ఎలా తీసుకోవాలి, 1 into 2 గుర్తుపెట్టుకోండి, +1 and 1 into 2 1 into 2 1 into 2 into 3 1 into 2 into 3 into 4 అలా రాసుకోమని చెప్పాను కదా. సో మనకి ఫస్ట్ స్టార్టింగ్లో +1 ఉండాలి అకార్డింగ్ టు దిస్ ఫార్ములా ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాం కదా. సో ఫార్ములా ప్రకారం 1 and 1/1, అది కూడా 1 అనుకోండి, 1 and 1/1 1 into 2 1 into 2 into 3 1 into 2 into 3 into 4 అలా రాయాలి. సో ఇది చూడండి, ఇందులో మీరు 1/3 తీసుకోండి, 1/3 హోల్ స్క్వేర్, 2 ఉంటే స్క్వేర్, 3 ఉంటే క్యూబ్, 4 ఉంటే పవర్ 4, 5 ఉంటే పవర్ 5, 6 ఉంటే పవర్ 6, 7 ఉంటే పవర్ 7, ఎన్ని ఉంటే అన్ని ఓపిక. ఓకే, మీరు ఎన్నైనా రాసుకోవచ్చు, మీకు టైం ఉండి మీకు ఓపుకుంటే ఎన్నైనా రాసుకోవచ్చు. ఓకే, మీ ఇష్టం అది. ఇప్పుడు చూడండి 1/3 తీసుకోండి, పైన 1 తీసుకోవాలి, ఎందుకంటే ఇంకెన్ని వేసుకుని దీని వాల్యూ చేంజ్ అయిపోద్ది. సో 1/3 హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి అన్న, ఇక్కడ 2 3 2 3 1 1 2 3 ఉన్నాయి. సో ఈ 2 కూడా ఇందులో ఉన్నాయి. ఓకే, మిగిలిన టర్మ్స్ ఏంటి, 1 into 2 1 into 2, ఇక్కడ పైన న్యూమరేటర్ ఎంత మిగిలింది 1 into 3. ఓకే, ప్లస్ 1 into 2 into ఇంకా ఉంది 3. ఓకే, 1 into 2 into 3, నెక్స్ట్ నీకేం మిగిలింది 1 into 3 1/3 హోల్ క్యూబ్, అంటే 1 2 3, ఈ 3 3s కూడా ఇందులో ఉన్నాయి. ఓకే, పైన డినామినేటర్లో ఎంత మిగిలింది 1 into 3 into 5, అది ఇక్కడ ఉంది ఇదిగోండి. ఓకే, ఇప్పుడు చూడండి ప్లస్ రాయాలనుకో దీన్ని కూడా రాయొచ్చు. అప్పుడు ఇది ఏమవుతుంది 1 into 3 into 5 into 7/1 into 2 into 3 into 4 అవుతుంది. ఓకే, అప్పుడు ఏమవుతుంది 1/3 హోల్ పవర్ 4 అవుతుంది. సో నీకు ఇంకా రాయాలంటే హోల్ పవర్ 5 వరకు రాయొచ్చు, హోల్ పవర్ 6 వరకు కూడా రాయొచ్చు. ఓకే, ఎంతవరకైనా రాయొచ్చు. ఇనఫ్, నేను క్యూబ్ వరకు రాసుకున్నాను, నాకు సరిపోద్ది. సో నాకేముంది, స్క్వేర్ ఉంది, క్యూబ్ ఉంది, కానీ నాకు ఫార్ములా రావాలంటే నేను ఎలా రావాలి, ఇది ఫార్ములా ఇక్కడ ఉంది. ఓకే, ఫార్ములా ఉంది, ఫార్ములా ఏమని చెప్పాను, 1/1 1 into 2 1 into 2 into 3 అలా రావాలి మనకి. కానీ ఇక్కడ ఏముంది, స్క్వేర్స్ క్యూబ్స్ ఉన్నాయి, అంటే 1 1/1 అవి లేవు. సో కాబట్టి నేను ఏం చేయాలి, వాటిని యాడ్ చేసుకోవాలి, యాడ్ చేసుకొని ఇది ఫార్ములా ఉందని చూపించి నేను సాల్వ్ చేయాలి కదా. సో ఇప్పుడు చూడండి, ఏవైతే మనకి ఇక్కడ లేవో వాటిని మనం యాడ్ చేసుకోవాలి. యాడింగ్ 1 లేదు, సో 1 ప్లస్ 1/1 into 1/3. ఓకే, సో దీన్ని ఒకదాన్ని, ఈ రెండింటిని యాడ్ చేసుకోవాలి. అప్పుడు యాడ్ చేసుకుంటే ఇది మనకి స్టార్టింగ్ ఏదైతే ఫార్ములా చెప్పాను ఆ ఫార్ములాలో ఉంటుంది. ఫార్ములా చెప్పాను కదా, అప్పుడు నేను యాడ్ చేస్తే ఫార్ములా ఏముంది, 1 + p/1, అంటే 1 + p/1 x/q, అంటే ఇది మన దగ్గర లేదు, ఓన్లీ స్క్వేర్లు క్యూబ్లో ఉన్నాయి. ఓకే,
స్క్వేర్లు క్యూబ్లో ఉన్నాయి, మన దగ్గర ఇది లేదు. సో దీన్ని నేను చేసుకోవాలి, తీసుకున్న తర్వాత అప్పుడు ఇది ఆ ఫామ్లో ఉందని చెప్పాలి, అంతేనా? ఇప్పుడు చూడండి 1+1/1 1/3. సో 1/1 ఇంటూ 1/3 ఈ రెండు లేవు కాబట్టి రెండింటిని యాడ్ చేసుకుంటా. ఇప్పుడు చూడండి బోత్ సైడ్స్ రెండు వైపులు కూడా యాడ్ చేయాలి, లేకపోతే x ఉంది. ఓకే, సో x 1+1/1 1/3 ఇంటూ ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు వెయిట్. ఇప్పుడు చూడండి 1+1/1 1/x ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు మరి ఇక్కడ కూడా సేమ్ ఇవే మళ్ళీ ఇక్కడ కూడా యాడ్ చేయాలి. ఓకే, కూడా సేమ్ అవే యాడ్ చేయాలి. 1+1/1 అండ్ ఇంకా ఉంది 1/3 ప్లస్ మిగిలినంతా మళ్ళీ యాస్టీస్గా రాసుకోవడమే ఇక్కడ నుంచి. ఓకే, మళ్ళీ మొత్తం యాస్టీస్గా రాసుకుంటాం. నెక్స్ట్ నువ్వేం చేయాలి అని అంటే ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఏం చేసి ఇది కూడా ఏ ఫామ్లో ఉంది 1+p/1 x/q ప్లస్ p ఆఫ్ x ప్లస్ q/1 × 2 అండ్ x²/qలో ఉంది. ఈ ఫామ్లోనే కదా ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, p వాల్యూ q వాల్యూ ఇవాళ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఏంటి, ఇదే ఫామ్లో ఉంది, అప్పుడు నేను ఎస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫామ్ ఏంటి, 1 - x హోల్ పవర్ మైనస్ p/q ఈ ఫామ్ యూజ్ చేయాలి. అప్పుడు కూడా వస్తుంది, దాన్ని స్క్వేరింగ్ చేస్తే నీ ఫైనల్ ఆన్సర్ ఏదైతే ప్రూవ్ చేయమో అది వచ్చేస్తుంది. అంతే సింపుల్, అన్నిటి ఒకటే ప్రాసెస్ అనమాట. సో దీని నుంచి నేను p ఏంటి, p మనం చూడక్కర్లే, మనం తెలిసిపోద్ది. p ఏంటి 1, p+q అంటే ఇది, అంటే అంత p+q అంటే 3, x/q అంటే 1/3 అంతే. p1 p+q అంటే అంత చెప్పండి 3 చెప్పా. సో p అంటే 1 అంటే వెళ్ళిపోయింది, 3 - 1 2 p వస్తుంది, q వస్తుంది. నెక్స్ట్ x/q నీకు ఎంత ఉంది, 1/3 ఉంది. సో x/q మనకి ఎంత వచ్చింది 2. సో x/2 ఈజ్ ఈక్వల్ టు 1/3. సరిపోయిందా? ఓకే రైట్. ఇప్పుడు చూడండి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2 ఇటు రాని, అప్పుడు ఎంత అవుతుంది 2/3. నాకు p తెలుసు, q తెలుసు, x తెలుసు. ఇప్పుడు ఈ ఫామ్లో అప్లై చేసేయడమే సింపుల్. ఇప్పుడు చూడండి ఇది LHS వాల్యూ. ఓకే, సో ఇది సేమ్, ఇది యాస్టీస్గా రాసుకుంటాం, అక్కడ ఏదైతే ఉందో ఇదే టైం రాసుకుంటాం. 1+1/1 ఆఫ్ 1 సారీ ఇది 1+1/1 ఆఫ్ 1/3 అన్నా 1/3 అన్నా ఒకటే. ఓకే, ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎంత ఉంది x అంటే మనకి ఎంత వచ్చింది 2/3. సో 2/3 హోల్ పవర్ మైనస్ p/q, p ఎంత 1 q ఎంత 2, సో -1/2. సరిపోయిందా? ఎల్సిఎం చేయండి, 3 + 1 4/3 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు దీన్ని చేయండి 3 - 2 1. ఓకే, సరిపోయిందా? ఇప్పుడు చూడండి 4/3 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు ఇదేంటి పవర్లో మైనస్ ఉంది అంటే రిసిప్రోకల్ అవుతుంది, 3/1 అంటే 3/1 ఈజ్ నథింగ్ బట్ 3. సో 1/2. సరిపోయిందా? ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 4/3 ప్లస్ x. మీకు చెప్పాను 1/2 అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది, మనకి రూట్లో చేంజ్ అవుతుంది. ఓకే, 1/2 అంటే ఏంటి రూట్. సో ఇదేమవుతుంది √3 అవుతుంది. సరిపోయిందా? √3 ఇలా ఉంచండి. ఇప్పుడు నాకేం కావాలి, నేను స్క్వేరింగ్స్లో చేంజ్ చేయాలి. అంటే ఏంటి 3 అటు తీసుకెళ్ళిపోండి, 4 + 3x ఈజ్ ఈక్వల్ టు 3√3 అవుతుంది. ఇప్పుడు దీనికి నేను స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేస్తా, నాకు అప్పుడు క్వశ్చన్లో ఏది ఇస్తాడో ఆ వాల్యూ వస్తుంది. ఇప్పుడు చూడండి స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేశాను. స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేస్తే నాకు ఏమవుతుంది 3x + 4 హోల్ స్క్వేర్ 3 ఇంటూ ఇంకా ఎంత ఉంది √3 3 × √3 హోల్ స్క్వేర్ అవుద్ది అండి. 3x + 4 హోల్ స్క్వేర్ 3 × √3 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇది చూడండి నేను a + b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. ఫార్ములా మన అందరికీ తెలుసు, a² + b² + 2ab. ఓకే రైట్. ఇప్పుడు చూడండి 3x² అంటే 3² 9x² ప్లస్ 4² 16 ప్లస్ 2ab 2 3 6 6x అంటే 6x ప్లస్ 6x ఇంటూ 6x ఇంటూ 4 6 4 24 అండ్ x. సరిపోయిందా? ఈజ్ ఈక్వల్ టు ఇందులో మీకు 2 టర్మ్స్ ఉన్నాయి. అంటే ఏంటి, ఈ స్క్వేర్ అనేది ఈ 3కి చెందుతుంది, √3కి చెందుతుంది. సో ఇలా 9 × 3 ఎలా వస్తుందో చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్. సో వివరిస్తా చూడండి. అంటే ఇదేంటి 3² √3² కదా, ఇదేంటి 3² √3 హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ అనేది దీనికి చెందుతుంది, దీనికి చెందుతుంది, ఈ రెండింటి కలిపే 3√3 హోల్ స్క్వేర్ అని రాసా. సో ఇదేంటి 3² అంటే 9 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోద్ది. అర్థమైందా? ఒక స్క్వేర్ అయింది, స్క్వేర్ కాదు సారీ. ఇందులో ఏముంది మనకి 3² ఇదేంటి √3 హోల్ స్క్వేర్. 3² అంటే 9 స్క్వేర్కి రూట్కి పోతే ఎంత మిగులుతుంది 3. సో 9 × 3. అర్థమైంది స్టెప్ ఎలా వచ్చిందో? ఓకే 3x² ప్లస్
24x. నాకు ఇందులో కాన్స్టెంట్ టర్మ్ అవసరం లేదు. ఎందుకు? నాకు క్వశ్చన్లో ఏమన్నాడు? క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ఫైండ్ అవుట్ చేయమని 9x² + 24x + 1 అంటే ఇందులో కాన్స్టెంట్ టర్మ్ లేదు. కాన్స్టెంట్ టర్మ్ ఉంటే దాన్ని తీసుకెళ్ళిపోండి, పర్వాలేదు. క్వశ్చన్లో మనకు కాన్స్టెంట్ టర్మ్ ఉండకూడదు. సో ఆన్సర్లో కాన్స్టెంట్ టర్మ్ ఉండకూడదు. సో 9x² + 24 ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఉంది 16, దీన్ని తీసుకెళ్ళిపో. 9 3s 27 - 16. సో 27లో 16 మైనస్ చేస్తే అంత 11. ఇదే మనకి క్వశ్చన్ చూసి మనం ప్రూవ్ దట్ చూడండి. 9x² + 24x + 9x² 24x = 11. ఇదే క్వశ్చన్లో మనకు ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఒకసారి చూడండి, ఓకేనా? సో ఈ విధంగా సాల్వ్ చేయాలి, చాలా సింపుల్. బట్ ఈ క్వశ్చన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామినేషన్స్లో వచ్చింది. గుర్తుపెట్టుకుని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. అతను ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రతి క్వశ్చన్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామినేషన్స్లో రిపీటెడ్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇలాంటి మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. ఇది కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చనే. ఇది చూడండి, ఇది కూడా సేమ్ మనం ఏ విధంగా ఇంతకుముందు ఏ విధంగా సాల్వ్ చేసామో అదే విధంగా దీన్ని కూడా సాల్వ్ చేయాలి. సో ఏమన్నాడు? ఫైండ్ ద సమ్ ఆఫ్ ఇన్ఫినిట్ సిరీస్. ఒక సిరీస్ ఇచ్చాడు, దీన్ని ఒక సమ్ కొనుక్కోమన్నాడు. ఇది కూడా సేమ్ ఫస్ట్ టాపిక్లో మనం చేసాం కదా, ఆ విధంగా అది ఆ సమ్ ఏ విధంగా అయితే చేసామో ఎగ్జాక్ట్ అదే విధంగా ఈ సమ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సింపుల్. ఈ క్వశ్చన్స్ చాలామందికి రావు, అంటే ప్రాక్టీస్ చేయక. అర్థమైందా? సో చేస్తే ఈజీగా వచ్చేస్తుంది, చాలా సింపుల్. మనం నేర్చుకున్నాం కదా, చాలా సింపుల్. ఈ చాప్టరే కాదు, మీకు 2Aలో అర్థమైందా? ప్రతి చాప్టర్ కూడా మీకు కష్టంగా అనిపిస్తుంది, బట్ ప్రతి చాప్టర్ కూడా చాలా ఈజీ. ఓకే, ఇప్పుడు ఫార్ములాస్ వస్తే ఏ చాప్టర్ అయినా ఎలాంటి క్వశ్చన్ అయినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. 7 మార్క్స్ క్వశ్చన్స్ ఎవరైతే పర్ఫెక్ట్గా సాల్వ్ చేస్తారో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేసేస్తారు. ఓకే, సో మన 2 మార్క్స్ క్వశ్చన్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం. అర్థమైందా? సో ఫస్ట్ 7 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. 7 మార్క్స్ క్వశ్చన్స్ మెయిన్ కదా, సో 7 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి. సో ఈ క్వశ్చన్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్, దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి? ఓకే, సో సింపుల్. ఇప్పుడు చూడండి, దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం. ఫస్ట్ మీకు చెప్పా, క్వశ్చన్లో ఏది ఇస్తే అది ఇక్కడ ఇది ఇచ్చాడు అని చూపించాం ఫస్ట్, అది మనకు స్టార్టింగ్ పాయింట్. ఓకే, అన్ని క్వశ్చన్స్కి ఏ చాప్టర్ తీసుకుని ఎలాంటి క్వశ్చన్ తీసుకున్నా 7 మార్క్స్ క్వశ్చన్ అనేసరికి క్వశ్చన్ ఏది ఇస్తే దాన్ని ఫస్ట్ గివెన్ దట్ అని పెట్టి, లేదా ఏది ఇస్తాడో అది ఫస్ట్ రాస్తాం కదా. ఇది అన్ని క్వశ్చన్స్కి కామన్ పాయింట్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఇచ్చిన క్వశ్చన్ రాసుకున్నా ఎస్ అని పెట్టి. ఏమి ఇచ్చాడు? 3 × 5/5 × 10, 3 × 5 × 7/5 × 10 × 15. బాగుంది క్వశ్చన్. 3 × 5 × 7 × 9/5 × 10 × 15 × 20. ఓకే, ఇప్పుడు చూడండి దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి. సో నేను 5ని 5 × 1 అని రాసుకున్నా, 10ని 5 × 2 అని రాసుకున్నా. ఓకే, ఎనీ ప్రాబ్లం? నో, రైట్. ఇప్పుడు చూడండి, 5ని 5 × 1 అని రాసుకున్నా, 10ని 5 × 2 అని రాసుకున్నా, 15ని 5 × 3 అని రాసుకున్నా. సింపుల్. నెక్స్ట్ మళ్ళీ సేమ్ అదే విధంగా 5ని 5 × 1 అని, 10ని 5 × 2 అని, 15ని 5 × 3 అని, 20ని 5 × 4 అని రాసుకున్నాను. అర్థమైందా? ఓకే, ఇప్పుడు చూడండి, మీకు చెప్పిన ఆల్రెడీ ఏం రావాలి కింద. మనం ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ స్టెప్ 1 + 1/1, 1 × 2, 1 × 2 × 3, 1 × 2 × 3 × 4, 1 × 2 × 3 × 4 × 5. ఇంకా మనం చేయాలనుకుంటే 1 × 2 × 3 × 4 × 5 × 6 అలా చేయాలి అని చెప్పాం కదా. సో ఇప్పుడు చూడండి, దీన్ని అసలు వాల్యూ మాత్రం చేంజ్ అవ్వకూడదు. ఇప్పుడు చూడండి, ఇందులో 1/5 తీసుకున్నా, 1నే తీసుకోవాలి, ఇంకేది తీసుకున్నా మనకి దీన్ని మళ్ళీ చేంజ్ అయిపోద్ది. ఓకే, సో 1 తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, 2 5s ఉన్నాయి. ఓకే, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఈ 2 5లు ఇందులో ఉన్నాయి. ఓకే, మిగిలిన టర్మ్స్ ఏంటి? 1 × 2, 3 × 5 ప్లస్. ఇప్పుడు ఇదేంటి? 1 × 2 అంటే నెక్స్ట్ ఏ రావాలి? 1 × 2 × 3 రావాలి. అందుకు రాసా 1 × 2 × 3. ఓకే, ఇక్కడ ఉండేది కాదు. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 1 × 2 ఉంది అంటే స్క్వేర్, 1 × 2 × 3 ఉంది అంటే క్యూబ్, 1 × 2 × 3 × 4 ఉంది అంటే పవర్ 4, 1 × 2 × 3 × 4 × 5 ఉంది అంటే పవర్ 5 రావాలి. అలా. ఓకే, అర్థమైందని చెప్పేది? అర్థమైంది కదా, చాలా సింపుల్. ఇప్పుడు చూడండి, దీన్ని ఏమైనా రాసుకున్నాను. ఇక్కడ చూడండి 1 2 3 అంటే ఇక్కడ ఏంటి? ఇక్కడ 1/5 అంటే 1/5 స్క్వేర్ ఉంటే ఇక్కడ 3 ఉంటే ఏ రావాలి? క్యూబ్ రావాలి. 2 ఉంటే స్క్వేర్ వస్తున్నాడు, 3 ఉంటే క్యూబ్ రావాలి కదా. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 5s ఉన్నాయి. 3 5s ఇందులో ఉన్నాయి. మిగిలిన టర్మ్స్ ఏంటి? 1 2 3 అవి ఇక్కడ రాసాం. పైన మీకు ఏమన్నా మిగిలిన 135 న్యూమరేటర్ వాల్యూస్, డినామినేటర్ మిగిలిన వాల్యూస్ రాస్తాం. ప్లస్ ఇక్కడ ఏంటి? క్యూబ్ అంటే ఇది ఎంత రావాలి? పవర్ 4 రావాలి. అంటే ఎన్ని ఉండాలి? ఇక్కడ 4 ఉండాలి. అంటే ఏంటి? 1 × 2 × 3 × 4 పవర్లో న్యూమరేటర్ ఉన్న వాల్యూస్ యాస్టీజ్ రాసుకుంటాం. 1 × 3 × 5 7 × 9 ఇది యాస్టీజ్ రాసుకుంటాం. మరి అవి చేంజ్ చేసేవద్దు. ఓకే, సంపోద్ది. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఇది ఎలా ఉంది? స్క్వేర్ నుంచి కంటిన్యూ అయింది అంటే స్క్వేరు
క్యూబు, పవర్ 4, పవర్ 5, పవర్ 6 అలా ఉన్నాయి. బట్ నాకేం కావాలి, మనం ఫార్ములాలోకి మార్చుకోవాలంటే 1+1/1 అర్థమైందా? ఆ తర్వాత స్క్వేర్లు, ఆ తర్వాత క్యూబ్లు అలా రావాలి. మరి ఏంటి, స్క్వేర్తో కంటిన్యూ అయిపోయింది అంటే లేని టర్మ్స్ మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలని అర్థం. ఓకే, ఏ టర్మ్స్ లేవు, 1 లేదు. నెక్స్ట్ దీని ప్రకారం ఇంకెంత లేదు, 3/1 అంటే p/q అంటే p అంత 3. ఓకే, సో 3/1 1/5 ఇది లేదు. సో దీని తర్వాత నుంచి ఇక్కడ ఉన్నాయి కదా, దీని తర్వాత దీని ముందు ఉండాల్సిన టర్మ్స్ ఇవి. సో వీటిని నేనేం చేయాలి, యాడ్ చేసుకోవాలి. ఫార్ములా గుర్తుంది కదా, యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఫార్ములాలు ఇవన్నీ చూపించాను, ఆల్రెడీ ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. సో ఫార్ములాలో రాసుకోవాలి. ఫార్ములా రాయాలంటే ఇవి దీని ముందులో ఉండాలి కదా. సో ఇప్పుడు చూడండి, దీంతో ఇప్పుడు మనం రెండు వైపులో కూడా డివైడ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇటువైపు కూడా ఇక్కడ ఏముంది, ఎస్ ఉంది కదా. సో ఇప్పుడు దేంతో మనం చేసాం, 1+3/1 × 1/5 ప్లస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ రెండు వైపు కూడా యాడ్ చేయాలి మనం, ఒకవైపు కాదు. 1+ ఇక్కడ ఒకవైపు రాయాలి, రెండు వైపులో రాస్తారు చూడండి కరెక్ట్గా. 1+3/1 × 1/5 ప్లస్ ఎక్కడి నుంచి మళ్ళీ 3 × 5/1 × 2 1+2 ఎక్కడి నుంచి మనకి కదా రావాలి. అంటే మనకి ఈ టర్మ్ లేదు, సో దీని వరకు యాడ్ చేసుకోవాలి అంతే. యాడ్ చేసుకుంటే మనకి ఫార్ములాలో ఇది నెక్స్ట్ చేంజ్ అవుతుంది. ఫార్ములా చేంజ్ అవుతుంటేనే నీకు సింప్లిఫికేషన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇలా చేంజ్ చేయకుండా నేను స్క్వేర్స్ వరకు రాసుకున్నా. ఇంకా రాయాలంటే క్యూబ్ రాయొచ్చు, రాయాలంటే 4 రాయొచ్చు, 5 రాయొచ్చు, పవర్ 5, పవర్ 6, పవర్ 7 వరకు ఎంతవరకైనా రాసుకోవచ్చు. ఓకే, సో ఇంతవరకు అంటే లిమిట్ లేదు. ఓకే, ఎంతవరకైనా రాసుకోవచ్చు, మీకు టైం ఉండి అంతమంది ఓపిక ఉంటే అంతవరకైనా రాయొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ నీకు ఏ ఫామ్లో ఉంది, ఈ ఫామ్లో ఉంది. ఎలా ఈ ఫామ్లోకి వచ్చింది, దీన్ని యాడ్ చేసావు కాబట్టి. ఓకే, లేకపోతే ఆ ఫామ్లో లేదు యాక్చువల్గా ఇది, బట్ ఆ ఫామ్లో రావాలంటే ఇవి యాడ్ చేయాలి. ఓకే, సో ఇవి యాడ్ చేసాం కాబట్టి ఆ ఫామ్లోకి వచ్చింది. ఇప్పుడు నీకు పీ వాల్యూ ఎంత, 3. నేను చూడగానే చెప్పేస్తాం పీ ఎంత, 3. క్యూ ఎంత, ఇప్పుడు పీ ప్లస్ క్యూ ఎంత, 5. x² ప్లస్ పీ వాల్యూ అదో కొనుక్కోవాలి. ఆ ప్లస్ ఎంత ఉంది, 1/5 ఉంది. సింపుల్ అంతే. చూడండి, పీ ప్లస్ క్యూ ఈక్వల్ 5. ఫస్ట్ ఇది చూద్దాం. పీ అంటే ఎంత వచ్చింది, 3 అంటే 3 + క్యూ ఈక్వల్ టు 5. 3 అటు తీసుకెళ్ళిపో, 5 - 3 అంటే అంత 2. క్యూ ఎంత వచ్చింది, 2. అదేవిధంగా నెక్స్ట్ ఏంటి, నేను x/q కూడా కనుక్కోవాలి. సో x/q అంటే అక్కడ మీకు ఏమని చెప్పండి, 1/5. ఓకే, సో x/q అంటే ఎంత, 2. సో x/2 ఇది ఎంత అవుతుంది, 2/5. అంటే నాకు p వచ్చింది, q వచ్చేసింది, నెక్స్ట్ x/q కూడా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఫామ్ యూజ్ చేయాలి. ఏంటి, s ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అని అడిగాడు కదా. సో s ఈజ్ ఈక్వల్ టు 1 - x p/q ఈ ఫామ్లో రాసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ఇది నీకు LHS వాల్యూ. ఓకే, ఇది యాస్టిస్గా రాసుకుంటాం. ఈజ్ ఈక్వల్ టు 1 - x అంటే ఎంత, 2/5. 2/5 హోల్ పవర్ మైనస్ p అంటే ఎంత, 3. సో -3/2 అర్థమవుతుందా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఎల్సిఎం చేయండి. 5 + 3 8. సో 8/5 ప్లస్ ఎస్ ఇది. ఓకే, ఇదే మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఎస్ఐ మనకు కావాలి. ఈజ్ ఈక్వల్ టు 3/5. ఇది ఎంత అవుతుంది, 5 - 2 3. 3/5 -3/2. ఇప్పుడు చూడండి, పవర్లో మైనస్ ఉంది అంటే ఏమవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది కదా. సో తెలుగు వాల్యూ రెసిప్రోకల్ అవుతుంది, తెలుసు కదా. ఓకే, గుడ్. 8/5 ప్లస్ ఎస్ ఈజ్ ఈక్వల్ రెసిప్రోకల్ అవుతుంది. ఏంటి, 3/5 అన్నది 3/5 అన్నది 5/3 కింద రెసిప్రోకల్ అవుతుంది. సో మిగిలిన ఇంకెంత టర్మ్ ఉంది, 3/2. 3/2 అంటే మీకు ఏమని చెప్పాను, రూట్ అని చెప్పా. సో ఈ రూట్ అంటే దేనికి చేంజ్ అవుతుంది, దీనికి చేంజ్ అవుతుంది, దీనికి చేంజ్ అవుతుంది. సో ఇది ఏమైనా రాసుకోవచ్చు. సో ఇది చూడండి, 8/5 తీసుకెళ్ళి మాకు ఎస్ వాల్యూ కావాలి కదా. సో సమ్ ఆఫ్ ఎస్ కావాలి, సమ్ ఆఫ్ ఇన్ఫినిట్ సిరీస్ అని అడిగాడు. సో ఆ ఇన్ఫినిట్ సిరీస్కి మనం సమ్ కనుక్కోవాలి. సో ఎస్ఎల్ ఉంచేయండి, మీద టర్మ్ తీసుకెళ్ళి 8/5 తీసుకెళ్ళండి. ప్లస్ ఉంది అటు వెళ్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, రూట్ కదా. ఈ రూట్ దీనికి చెందుతుంది, దీనికి చెందుతుంది కాబట్టి 5√5 3√3 అవుతుంది, అంతేనా. -8/5. ఇక్కడ నీకు ఫైండ్ 6x², ఫైండ్ 9x² + 2x + 3, ఫైండ్ 6x² + 2x + 3 లేదా సో దట్ 6x² + 5x అని ఏం అడగలేదు. ఒక క్వశ్చన్ ఇచ్చాడు, అందులో x ఇచ్చాడు, అర్థమైందా. x ఇచ్చి ఏమన్నాడు, దాని ఒక సమ్ అంటే ఇన్ఫినిట్ సిరీస్ ఒకటి ఇచ్చాడు, దాని ఒక సమ్ కొనుక్కోమన్నాడు, అంతేనా. సిరీస్ ఇచ్చాడు, దీని ఒక సమ్ కొనుక్కోమన్నాడు. మనకి ఎంత వచ్చింది, 5√5 3√3 మైనస్ ఇది వచ్చింది కదా. ఇది ఏమవుతుంది, 8/5. ఈ విధంగా సాల్వ్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ మోడల్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మీకు వస్తుంది, అర్థమైందా. ఈ మోడల్ నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. మనం ఏదైతే ఇంతకుముందు సాల్వ్ చేసామో
క్వశ్చన్స్ చాలా సింపుల్. అయితే ఎక్స్ ఇస్తాడు, ఓకే, లేకపోతే ఒక ఇన్ఫినిట్ సిరీస్ ఇస్తాడు, దీనికి సమ్ కొనుక్కోమంటాడు. లేదా ఒక ఎక్స్ వాల్యూ, ఒక ఎక్స్ అని ఒక సిరీస్ ఇచ్చేస్తాడు, ఫైండ్ 6x² + 5x², లేదా ఫైండ్ 6x² + 5x + 10, లేదా సాల్వ్ 6x² + 3x + 2 ఇలా ఇస్తాడు. ఓకే, ఏ విధంగా ఇచ్చినా మనం సాల్వ్ చేయాల్సిన ప్రాసెస్ ఈ విధంగానే చేయాలి. సో స్క్వేర్స్ ఇస్తే లాస్ట్లో మనకు వచ్చిన వాల్యూ తర్వాత స్క్వేర్ చేసేస్తాం. అర్థమైందా? ఒకవేళ ఇక్కడ స్క్వేర్స్ అని ఏదైనా అడిగాడు అనుకోండి, ఏం చేస్తారు, దీన్ని స్క్వేర్స్లో కన్వర్ట్ చేస్తారు. అప్పుడు నీకు ఆ వాల్యూ వచ్చేస్తుంది. అంత సింపుల్. ఇక్కడ వరకు మాత్రం ప్రాసెస్ అంతా సేమ్. అర్థమైందా? సో ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఇది ఒక మోడల్.